రైట్. రాష్ట్రంలో అకాల వర్షాలతో పలు ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలమయ్యాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వర్షాలు పడటంతో పంట నేలకూరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం లాంటి ప్రాంతంలో భారీగా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో, పంట నష్టం ఎంతవరకు వాటిల్లింది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరావు, చెప్పండి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అకాల వర్షాలకు తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏ పంటలు నష్టపోయాయి? రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మండు వేసవిలో వర్షాలు పడటంతో కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు, అలాగే వేసంగి వేసినటువంటి రైతుల పొలాలు కావచ్చు, అలాగే వేసవి కాలంలో ఎక్కువగా పండించేటువంటి పంటలు మొక్కజొన్న, అలాగే మిర్చి, మాగాణిలో వేసేటువంటి ఈ యొక్క వరి, ఈ యొక్క పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత రాత్రి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విరివిగా కురిసినటువంటి యొక్క వర్షాలకు రైతన్న కళ్ళలో కన్నీటిని చూసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే మండు వేసవి ఎండలు విపరీతమైనటువంటి దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క వర్షాలకు పంటలు చేతికొచ్చేటువంటి తరుణంలో చేతికొచ్చిన కొన్ని పంటలు, అలాగే అరటి తోటలు కావచ్చు, అలాగే మొక్కజొన్న తోటలు కావచ్చు, అంటే ఈ యొక్క గాలి దుమారానికి, పిడుగులు పడి వర్షాలకి ఈ యొక్క పంటలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే ఈ యొక్క వర్షాకాలంలో తీవ్రంగా నష్టపోయినటువంటి అన్నదాతలకు ఈ యొక్క వేసవి కాలంలో మండు వేసవి కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ యొక్క ఆర్థికంగా పర్వాలేదు అనుకుని ఈ యొక్క పంటలు చేతికొస్తున్నాయి అనుకున్నటువంటి తరుణంలో ఈ యొక్క వర్షాలు, గాలి దుమారం, అలాగే పిడుగులు పడినటువంటి పరిస్థితుల్లో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినటువంటి పరిస్థితి ఉంది. అంటే రైతుల గుండెల్లో పిడుగులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఈ యొక్క రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులని ఈ యొక్క ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా రైతు సంఘాలు కావచ్చు, నష్టపోయినటువంటి రైతులు కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క భూగర్భ అంటే ఓపెన్ కాస్టులు, సింగరేణి ఓపెన్ కాస్టులు కూడా మణుగూరులో కొంత పనులకు అంతరాయం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. శ్రీనివాస్, ప్రధానంగా అంటే భద్రాచలంకి సంబంధించి ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తారు రైతులు? సో, ఎంత మేర నష్టం జరిగింది? అధికారులు ఏమైనా అంచనా వేసే అవకాశం ఉందా? సో, అధికారులు ఏమైనా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రాజశేఖర్, నిన్న మధ్యాహ్నం నుంచి జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు విపరీతంగా పడ్డటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క జిల్లాలో పండేటువంటి వేసవి కాలంలో వేసేటువంటి ఈ యొక్క వరి నారు అంటే దాల్వా పంట కావచ్చు, అలాగే మొక్కజొన్న చేతికొచ్చేటువంటి కంకు వేసి చేతికొచ్చేటువంటి నేపథ్యంలో ఈ యొక్క వర్షాలు పడ్డాయి. అలాగే కొబ్బరి తోటలు అంటే అరటి తోటలు కూడా కొన్ని డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో పంటలు నష్టం ఎంత జరిగిందనేది అధికారులు ఈ యొక్క లెక్కలు వేసేందుకు నిమగ్నమయ్యారు. అది 100 ఎకరాల్లో వరి పంట నష్టం కలిగిందని చెప్పేసి కూడా రైతులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. అలాగే భద్రాచలంలో రేపు జరగబోయేటువంటి అంటే ఈ నెల 7వ తేదీన జరగబోయేటువంటి శ్రీరామనవమికి సెలవు పందిళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో వర్షాలు పడినప్పటికీ కూడా ఇవాళ రేపు కూడా వర్షాలు విరివిగా కురిసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్. శ్రీనివాస్, అంటే ప్రధానంగా అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు ఊహించని రీతిలో వర్షం అంటే అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. సో, ఒకవేళ పంట అంచనా లెక్క వేసిన తర్వాత ఎంత మేర నష్టపోయిందో నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆదేశించారు, పంట నష్టంపై అధికారులు కృషి చేయండి. సో, ఎక్కడెక్కడ ఎంత పంట నష్టం జరిగింది, వర్షాల వల్ల ఏమైనా దెబ్బతిన్నా అవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సో, ఇక్కడ మంత్రి చెప్పిన తర్వాత నష్టపరిహారం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో, అక్కడ నీటి మట్టం ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఎలా ఉంది? ఈ నేపథ్యంలోనే అక్కడ వర్షం పడే అవకాశం ఏమైనా ఉందా? సో, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజశేఖర్, జిల్లాలో అకాలంగా పడినటువంటి యొక్క వర్షానికి రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అంటే కంకి వేసి దాల్వా పంట కంకి వేసి
ఈ యొక్క ఆ, నెర్రు ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వరి మొత్తం కూడా నేలపై పడినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో కళ్ళాల్లో ఉన్నటువంటి కొంత ధాన్యం కూడా తడిసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అంటే మిర్చి చివరి తీసేటువంటి టైంలో కూడా ఈ యొక్క వర్షం పడటంతో మిర్చి నల్లబడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క మొక్కజొన్న కూడా కంకి వేసినటువంటి నేపథ్యంలో ఆ బరువుకి వర్షము పడటము, అలాగే గాలి రావడము, దీనివల్ల నేలకి ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతులకు ఏ విధమైన నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అని చెప్పేసి అంచనా వేయమని చెప్పేసి కూడా జిల్లా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వందల ఎకరాల్లో రైతుల యొక్క పంట పొలాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారిని తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్. ఇంకొక అంశం ప్రధానంగా అంటే రైతులకు సంబంధించి ఒకవైపు ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. సో ఇక్కడ రైతులు ఏమంటున్నారు? రైతులు అంటే నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు ప్రధానంగా ఏ విన్నపాలు చేస్తున్నారు? ఫైనల్గా రైతులు ఏం చెప్తున్నారు చెప్పండి. అంటే రైతులు మమ్మల్ని గతంలో కూడా వర్షాకాలంలో నష్టపోయి ఉన్నాము. ఈ వర్షాకాలంలో నష్టపోయిన దానికి కూడా రైతులకు ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం అందలేదు. అందినా కానీ అరకొరగా అందినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చేతికొచ్చినటువంటి పంటలు ఇప్పుడు అకాల వర్షము నష్టపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయినటువంటి రైతులకు వారి యొక్క నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలను సేకరించి వారి యొక్క పూర్తి వివరాలు తీసుకొని నష్టం వివరాలు అంచనా వేయాలని చెప్పేసి కూడా ఆదేశించారటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్. శ్రీనివాసరావు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ తెలియజేసేందుకు థ్యాంక్ యూ. ప్రధానంగా భద్రాద్రి